నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. డీలిమిటేషన్ 2026 బిల్, దీనిని లోక్సభలోను అలాగే రాజ్యసభలోను ప్రవేశపెట్టారు. దీని మీదే చర్చోపచర్చలు జరుగుతున్నాయి. అటు ఇండియా కూటమిలోని నేతలు దీన్ని డిఫెండ్ చేస్తుంటే, ఎన్డీఏ కూటమి నేతలంతా కూడా దీన్ని సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకని ఇండియా కూటమిలోని నేతలంతా కూడా దీన్ని అపోజ్ చేస్తున్నారు అని అంటే గనక, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. నిజానికి దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి మేము దీన్ని వద్దంటున్నాము, ఇది కరెక్ట్ కాదంటున్నాము అని చెప్తున్నారే తప్ప, ఎక్కడా కూడా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని కాదు. 2029 ఎలక్షన్లలో, ఈ పార్లమెంట్ ఎలక్షన్ ఏవైతే జరుగుతాయో దానికి సంబంధించి వాళ్ళకి ఇప్పుడే భయం పట్టుకుంది. డీలిమిటేషన్ ఎప్పుడు జరిగినా సరే అది అధికారంలో ఉన్న పార్టీకే ఎడ్జ్గా ఉంటుంది కాబట్టి వీళ్ళు ఈ డీలిమిటేషన్కి భయపడి దక్షిణాది రాష్ట్రాల మీద వంక చెప్తున్నారు అనే టాక్ అయితే ఒకటి నడుస్తుంది. కానీ దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందా లేకపోతే న్యాయం జరుగుతుందా అనేది ఒకసారి చూద్దాం. అలాగే ఈ డీలిమిటేషన్ ఎలా చేస్తున్నారు ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాం. అయితే ఇక్కడ దక్షిణాది రాష్ట్రాలకి సంబంధించిన నాయకులు అంటే రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు, ఎంకే స్టాలిన్ లాంటి వాళ్ళు ఏం చెప్తున్నారంటే, డీలిమిటేషన్ అనేది 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన చేస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు. అలా చేస్తే కనుక దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది అని అంటున్నారు. అంటే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, ఈ 5 రాష్ట్రాల్లో గతంలో ఏంటి జనాభా నియంత్రణ అనేది చేపట్టారు. కాబట్టి ఇక్కడ జనాభా తక్కువ ఉంది. కానీ ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా నియంత్రణ అనేది అంతగా చేపట్టలేదు. చేశారు కానీ జనాభా నియంత్రణ అనే దాన్ని అమలు పరిచారు, కానీ ఏదో తూతూ మంత్రంగా అమలు పరిచారు. కాబట్టి ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా ఎక్కువ ఉంది, దక్షిణాది రాష్ట్రాల్లో తక్కువ ఉంది. కాబట్టి మీరు డీలిమిటేషన్ జనాభా లెక్కల ప్రాతిపదికన చేస్తే ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది, మేము ఒప్పుకోము అని అంటున్నారు ఇండియా కూటమిలోని నేతలు, ముఖ్యంగా రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు, అలాగే ఎంకే స్టాలిన్ లాంటి వాళ్ళు. ఎంకే స్టాలిన్ అయితే అసలు ఆ డీలిమిటేషన్ ప్రతుల్ని కూడా తగలబెట్టి నిరసన వ్యక్తం చేశారు. సో ఇప్పుడు దీని మీద క్లారిటీ ఇస్తున్నారు అమిత్ షా. డీలిమిటేషన్ అనేది జనాభా లెక్కల ప్రాతిపదికన మేము చేయడం లేదు, ప్రతి రాష్ట్రంలోనూ, మన భారతదేశంలోని ప్రతి రాష్ట్రంలోనూ ఉన్న లోక్సభ స్థానాల్ని 50% పెంచుకుంటూ వెళుతున్నాము అని చెప్పేసి అంటున్నారు. అయితే 50% పెంచడం అంటే ఎలా పెంచుతారు? పెంచిన వల్ల ఏమైనా ఉపయోగం ఉందా దక్షిణాది రాష్ట్రాలకి? పెంచడం వల్ల ఎంత పర్సంటేజ్ పెరుగుతుంది? ఓవరాల్గా చూసుకుంటే పెరిగేది కేవలం 0.5%. దానివల్ల ఏంటి ఉపయోగం అని చెప్పేసి రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు, ఎంకే స్టాలిన్ లాంటి వాళ్ళు, ఇంకా కొంతమంది రాజకీయ నేతలు మాట్లాడుతున్నారు. అయితే వాళ్ళు ఎందుకు అలా మాట్లాడుతున్నారు అనేది ఒకసారి చూద్దాం. ఇదిగోండి, ఇప్పుడు మనకి 543 లోక్సభ స్థానాలు ఉన్నాయి. 543 లోక్సభ స్థానాల్లో కర్ణాటకవి ఎన్ని? 28. అంటే వాళ్ళ పర్సంటేజ్ ఎంత? 543లో 5.15%. అలా ఆంధ్రప్రదేశ్కి ఎంత, తెలంగాణకి ఎంత, తమిళనాడుకి ఎంత, కేరళకి ఎంత అని చూస్తే ఆంధ్రప్రదేశ్లో 25 స్థానాలు ఉన్నాయి. వాళ్ళ పర్సంటేజ్ ఎంత అంటే 4.60. తెలంగాణకి 17 సీట్లు ఉన్నాయి లోక్సభలో, వాళ్ళ పర్సంటేజ్ ఎంత అప్పుడు లోక్సభలో? 3.13%. తమిళనాడుకి 39 స్థానాలు ఉన్నాయి, అప్పుడు లోక్సభలో వాళ్ళ పర్సంటేజ్ ఎంత? 7.18%. కేరళలో ఎంత? 20 సీట్లు ఉన్నాయి, అప్పుడు లోక్సభలో వాళ్ళ పర్సంటేజ్ 3.68%. ఓవరాల్గా ఈ 5 రాష్ట్రాల్లో 129 స్థానాలుంటే ఈ 5 రాష్ట్రాలకి పర్సంటేజ్ ఎంత లోక్సభలో? ఈ 543 సీట్లలో 23.76%. సో ఈ 543ని 816కి పెంచుతామని అంటున్నారు కదా. అప్పుడు పెంచితే కర్ణాటకలో కూడా మరి లోక్సభ స్థానాలు 50% పెరుగుతాయి కదా. ఈ 28కి 50% పెంచితే ఎంత అవుతుంది? 42 అవుతుంది. అప్పుడు 516లో ఎంత అవుతుంది వీళ్ళ పర్సంటేజ్? కర్ణాటకది 5.14%. ఆంధ్రప్రదేశ్కి 25 స్థానాలు ఉన్నాయి, వాటిని 50% పెంచితే 38 అవుతుంది. అప్పుడు లోక్సభలో పెంచిన దానికి ప్రకారం చూస్తే 4.65%. తెలంగాణలో 17 స్థానాలు 26 అవుతాయి, అప్పుడు వాళ్ళకి పర్సంటేజ్ ఎంత ఉంది? 816లో చూస్తే 3.18%. తమిళనాడుకి 39 నుంచి 59 అవుతాయి, అప్పుడు 7.23%. కేరళకి 20 స్థానాలు 30 స్థానాలుగా పెరుగుతాయి, అప్పుడు వాళ్ళకి ఎంత? 3.67%. ఇక టోటల్గా చూస్తే 195 స్థానాలు పెరుగుతాయి, 195 స్థానాలకు వెళుతుంది పెంచిన వల్ల. 50% పెంచిన వల్ల దక్షిణాది రాష్ట్రాల సంఖ్య లోక్సభలో 195కు వెళుతుంది. 195కు వెళ్ళినా కానీ ఇక్కడ ఓవరాల్ పర్సంటేజ్ చూస్తే 23.87%. అంటే ఓవరాల్గా పెరిగింది ఎంత? ఇదిగోండి, ఇక్కడ 23.76%, ఇక్కడ 23.87%. ఒక 0.05%, 0.6% పెరుగుతుంది. అంతకు మించి పెరిగింది ఏమీ లేదు. దీనివల్ల ఏంటి ఉపయోగం అని చెప్పేసి చెప్తున్నారు.
అయితే ఇక్కడ క్లారిటీ ఇచ్చినప్పటికీ అమిత్ షా దీని మీద మేము జనాభా లెక్కల ప్రాతిపదికన పెంచడం లేదు, ప్రతి రాష్ట్రంలోనూ 50% సీట్లు పెంచుకుంటూ వెళుతున్నాము అని చెప్పేసి ఆయన చెప్పినా కానీ ఇక్కడ క్లారిటీ మిస్ అవుతుంది. 50% పెంచుతామంటున్నారు, కానీ దాన్ని ఎలా పెంచుతారు, ఏ ప్రాతిపదికన పెంచుతున్నారు? జనాభా లెక్కల ప్రాతిపదికన పెంచితే ఉత్తరాదిలోనేమో ఎక్కువ స్థానాలు రావాలి, దక్షిణాదిలో తక్కువ స్థానాలు రావాలి. కానీ ఉత్తరాదిలో 50% పెంచుకుంటూ వెళితే మరి జనాభా ఎక్కువగా ఉంది, 50% పెంచితే మరి వాళ్ళకి స్థానాలు కరెక్ట్గా వస్తాయా? దక్షిణాదిలో చూద్దాం, జనాభా తక్కువ ఉంది, 50% పెంచుతామని అంటున్నారు, జనాభా లెక్కల్ని ప్రాతిపదికనలోకి తీసుకోకుండా దాన్ని 50% పెంచుకుంటూ వెళ్తామంటున్నారు. ఏ ఫార్ములా ప్రకారం పెంచుతారు, ఏ ప్రాతిపదికన పెంచుతారు? దానికి సమాధానం ఉందా? ఎన్డీఏ కూటమి దగ్గర లేదా కేంద్ర మంత్రుల దగ్గర దీనికి సమాధానం ఉందా? ఏ ప్రాతిపదికన పెంచుతున్నారు? జనాభా లెక్కలను పెంచుతున్నారా, లేకపోతే భూ వైశాల్యం లెక్కను పెంచుతున్నారా, ఎలా పెంచుతున్నారు అనంటే దానికి సమాధానం ప్రస్తుతానికైతే లేదు. అందుకే ఎక్కడో క్లారిటీ మిస్ అయింది అని చెప్పేసి అన్నట్టుగా నేను తమ్నైల్లో కూడా పెట్టాను. ఇక ప్రస్తుతానికి చూస్తే మనకి ఎలా ఉంది అంటే గెలుపు శాతం ఎలా ఉంటుంది అంటే 543 సీట్లు అండి ప్రస్తుతం ఉంది మనకి లోక్సభలో. ఇక్కడ 271 స్థానాలు దాటి ఎవరికి వస్తే వాళ్ళకి విన్నింగ్ ఉంటుంది. అయితే 543 సీట్లని 50% పెంచితే 850 సీట్ల వరకు వెళ్తుంది. అంటే 815 నుంచి 850 లోపు ఉంటుందన్నమాట, ఎంతైనా ఉండొచ్చు. సో అయితే గెలుపు అవకాశం రావాలి అంటే 425 సీట్లు పైన ఎవరికి వస్తే వాళ్ళకి గెలుపు అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ 33% మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా ఉంది కదా, సో ఇది కూడా పాస్ అయిపోతుంది. దీనికైతే అందరూ ఓట్లు వేస్తారు, ఎందుకంటే ఆడవాళ్ళ ఓట్లు అందరికీ కావాలి కదా, అన్ని రాజకీయ పార్టీలకు కావాలి కాబట్టి దీన్ని ఎవరు అపోజ్ చేయరు, ఈ బిల్లును పాస్ చేసేస్తారు. సో కాబట్టి పాత సీట్ల ప్రకారం చూస్తే 543 సీట్లు ఉన్నాయి కదా, దాంట్లో 33% మహిళలకు ఇవ్వాలంటే 179 స్థానాలు మహిళలకే కేటాయించేసేయాలి. ఒకవేళ ఈ బిల్లు పాస్ అయిందనుకోండి, డీలిమిటేషన్ బిల్లు 850 వరకు పెరుగుతాయి కదా. సో 850 వరకు పెరిగితే దీంట్లో 33% తీసేయాలి కదా మహిళల కోసం. అప్పుడు ఎన్ని అవుతాయి మహిళలకి? 280 సీట్లు అవుతాయి మహిళలకి, ఫిమేల్స్కి 280 సీట్లు అవుతాయి. ఇక్కడ 179 స్థానాలు మహిళలకు వెళ్ళిపోతాయి పాత లెక్కల ప్రకారం అయితే. సో మొత్తం మీద చూసుకుంటే దక్షిణాది రాష్ట్రాల వాటా ఇప్పుడైతే 129 ఉంది, పెరిగితే 195కు వెళుతుంది. పర్సంటేజ్ పెరిగినా పెరగకపోయినా రాజకీయ పార్టీలకు మాత్రం 2029 ఎన్నికల్లో కొంతమందికి పోటీ చేసేందుకు కొత్త వాళ్ళకైతే అవకాశం వస్తుంది. డీలిమిటేషన్ బిల్లు కనుక పాస్ అయితే పోటీ చేయడానికి కొత్త వాళ్ళకి రాజకీయ ఉద్యోగాలు దొరుకుతాయి అని మాత్రం చెప్పుకోవచ్చు. దీనివల్ల ఎక్కడ ఉపయోగం లేదంటే దాని మీద క్వశ్చన్ చేస్తే మాత్రం ఎన్డీఏ కూటమి దగ్గర సరైన సమాధానం లేదు అని చెప్పాలి. అలాగే ఏ ప్రాతిపదికన విభజన జరుపుతున్నారంటే దాని దగ్గర కూడా క్వశ్చన్ మార్కే ఉండిపోయింది. సో మరి అసలు ఈ డీలిమిటేషన్ బిల్లు పాస్ అవుతుందా, పాస్ అవ్వదా? పాస్ అయితే దక్షిణాది రాష్ట్రాలకి మేలు జరుగుతుందా లేకపోతే నష్టం జరుగుతుందా అనే దాని మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.